2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 2 నిమిషాలైనా మాట్లాడాలి. అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఎందుకు ఈ సభ మనం పెట్టామంటే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు. సో వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వారు గెలుస్తారన్న నమ్మకం మా భారతీయ జనతా పార్టీ అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దొర కేసీఆర్ గారు అంటున్నారు, దొర అంటున్నాడు, మోడీ గారు కావాలా కేసీఆర్ కావాలా, ఎవరిని సమర్థిస్తారు అని కేసీఆర్ అడుగుతున్నారు. సరే, మోడీ గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, మా ప్రధానమంత్రి కాబట్టి. కేసీఆర్ 8 ఏళ్ళలో నువ్వు ఏం చేశావో నీ గురించి మాట్లాడదాం. మొదట తెలంగాణ ఉద్యమం చేస్తానని తెలంగాణలో ప్రవేశించావు. నా కుటుంబం ఎవరు లేరు, నేను ఒక్కడే తెలంగాణ కోసం కొట్లాడుతాను, తెలంగాణ తీసుకొస్తానని చెప్పావు. అందరినీ నమ్మించావు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు, కుటుంబాన్ని తీసుకొచ్చాడు, దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, కానీ చేయలేదు. తను ముఖ్యమంత్రిగా కూర్చుని ఏ తెలంగాణ కోసం కొట్లాడినా మన తెలంగాణ అమరవీరులు వాళ్ళని తుంగలోకి తొక్కాడు. దీనికోసం నేను సమర్థించాలా? ఒక్కొక్క దళితుకి 3 ఎకరాలు భూమి ఇస్తానన్నో మోసం చేసో దీనికోసం సమర్థించాలా? ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నో ఇవ్వలేదు, మోసం చేసావు, దీనికోసం సమర్థించాలా? కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నేనే కడుతున్నాను, నేనే డిజైన్ చేశాను, నేనే ఇంజనీర్ అని గొప్ప చెప్పుకుని దాన్ని ప్రాణహిత చేవాల అని పేరుంటే రీడిజైన్ చేసి పేరు మార్చి కాళేశ్వరం పేరుగా ఇంకో చోట పెట్టాడు. కార్పొరేషన్ పేరుతో బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పు తీసుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ఆ ప్రాజెక్ట్ పెట్టలేదు, ఈయన జేబుల్లో వేసుకున్నాడు. ఆ కట్టిన ఇంజనీర్ ఎవరున్నారు వాళ్ళు జేబుల్లో వేసుకున్నాడు. అక్కడికి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉందంటే స్క్రాప్ చేసే ప్రాజెక్ట్ లాగా అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది ఆ ప్రాజెక్టు. అదేవిధంగా బాస్రాలో IIIT స్టూడెంట్స్ బయటకు వచ్చి ఉద్యమం చేశారు. ఏం అడిగారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు కనీస వసతులు ఇవ్వండి, నీళ్లు లేవు, తిండి లేదు, బాత్రూమ్ లేదు, రూమ్ లేదు, మాకు వసతులు ఇవ్వండి అని ఉద్యమం చేస్తే పట్టించుకోకుండా వాళ్ళు మోసం చేశారు విద్యార్థిని. దీనికి నేను సపోర్ట్ చేయాలా? గురుకల్ హాస్టల్లో పేద ప్రజలకి భోజనం సరైన భోజనం పెట్టలే, పురుగుల భోజనం పెట్టావే, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. దానికి ఏమంటావు? దీనికోసం నేను సమర్థించాలా? నేను ఒకటే అంటున్నాను, ఎవరికైనా బొర్రున్న వాళ్ళు, దిమాకు ఉన్న వాళ్ళు కేసీఆర్ సపోర్ట్ చేయరు, మోడీ గారిని సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. మోడీ గారంట ఆయనకి శత్రు అంట. ఎస్, మోడీ గారు నీకు శత్రు, కానీ ప్రజలకు ఆయన మిత్రుడు అని తెలియజేసుకుంటున్నాను నేను. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా, సిబిఐ వచ్చినా నాకు భయం లేదంటున్నావు. నువ్వు పదే పదే ప్రతి వేదిక మీద ఇదే మాట అంటున్నావు. నీకు భయం లేనోడివి ఎందుకు పదే పదే ఈ మాట అంటున్నావు? సిబిఐ వస్తే భయం లేదు, ఈడీ వస్తే భయం లేదని అంటే లోపల నువ్వు భయపడుతున్నావు. తప్పు చేసినవాడు భయపడ్డు, తప్పు చేసినవాడు భయపడతాడు, తప్పు చేయనివాడు మాత్రం భయపడ్డాను తెలియజేసుకుంటున్నాను. ఇక నేను ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ చెప్పే మాయ మాటలు మోసపోతున్నారు, ఆయన కొమ్ము కాస్తున్నారు.
ఆయన గెలిపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యామ్నాయ పార్టీ అన్నది ఒకటి లేదు. అందుకే కేసీఆర్ గెలిపించారు, మోసారు, ఆయన చేసే అవినీతిని భరించారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చేసింది ప్రత్యామ్నాయంగా. భారతీయ జనతా పార్టీని గెలిపించుకోండి, అధికారంలో తీసుకొచ్చింది, మీకు మేలు జరిగేటట్టు చేసుకోండి. కేసీఆర్ ప్రతి ఎన్నికలకి బై ఎలక్షన్ కానీ మెయిన్ ఎలక్షన్ కానీ ఏం చేస్తాడంటే ఒక బీబీసీని తీసుకొస్తాడు. బీబీసీ ఏంటంటే బీ ఫర్ బ్రాందీ, బీ ఫర్ బిర్యానీ, సి ఫర్ కరెన్సీ. అంటే ఎన్నికలప్పుడు బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు. ఈసారి దయచేసి దానికి లొంగద్దు. నిన్న కూడా సభలో అందరికి 1000 రూపాయలు ఇచ్చి మందు బాటిల్ సప్లై చేసుకుని ప్రజల్ని ఆయన మీటింగ్ దగ్గర తెప్పించుకున్నాడు. కాబట్టి ప్రజలారా, ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది, ఆయన ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఆయన మైండ్ గేమ్ ఆడుతూ బీజేపీలో ఉన్న నాయకుల్ని అందరినీ గొడవ పెడదాం, ముక్కలు చేద్దాం, బయటికి పంపించేద్దాం, మనం గుంజుకుదామని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. కేసీఆర్ దొరా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మైండ్ గేమ్ ఆడినా భారతీయ జనతా పార్టీని ఎవరు వేడి చేయలేరు, ముక్కలు చేయలేరు. మా అందరు ఒకే ఒక లక్ష్యం, నిన్ను గద్దె దించడం, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఇదే నేను తెలియజేసుకుంటున్నాను నేను. కాబట్టి ప్రజలారా, సమయం తక్కువ ఉంది, అమిత్ షా గారు వచ్చే సమయం అయిపోయింది. కాబట్టి దయచేసి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీని గెలిపించండి. రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇంకొంచెం గట్టిగా అరుద్దామా? రాములకి ఎంత గట్టిగా అరుస్తుంటే మీరు అరవరేంటి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.